రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ప్రజలకు శుభవార్త. జూన్, జూలై పింఛన్లు 4016, 6016 ఈ నెల 28 నుంచి వచ్చే నెల 2 వరకు ఇక్కడ ఇస్తారు. ఈ పత్రం తీసుకొని వెళ్ళండి సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న 49,58,363 మందికి చేరే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా బంధుమిత్రులకు షేర్ చేయండి. మీరు బంధుమిత్రులకు షేర్ చేయడం వల్ల ఆసరా పింఛన్లకు సంబంధించిన సరైన సమాచారాన్ని సరైన రీతిలో వారు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్న పింఛన్ వాహులు ఉంటారో, ఎవరైతే ఇంకా ఇదివరకే బకాయిలు పెండింగ్లో ఉన్నవారు ఉంటారో వారందరూ కూడా కామెంట్ రూపంలో మీ సందేహాన్ని అడగండి. తద్వారా నాకు తెలిసిన సమాచారాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మంది రైతన్నలు అడుగుతున్న సందేహం, ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు 2 విధాలుగా పంపిణీ కార్యక్రమం ఉండబోతుందంట, నిజమేనా అనే దానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం 2 దఫాల్లో 2 దశల్లో ఉంటుందట కదా, నిజమేనా అంటే అవునండి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 7,500 రూపాయలకు సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం 2 దఫాల్లో ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంది. దానికి గల కారణం 7,500 రూపాయలను ఒకేసారి రైతన్నల అకౌంట్లో వేస్తే వారు ఇప్పుడే పెట్టుబడి సాయం కింద మొత్తాన్ని కూడా వాడుకునే అవకాశం ఉంటుంది. కావున వారికి మరి పంట కోసే సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. 5,000 రూపాయలు ఇప్పుడు 2,500 రూపాయలను పంట కోసే సమయంలో ప్రభుత్వం అందించాలనే యోచనలో ఈ వినూత్నమైన ఆలోచన అయితే ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు పంపిణీ కార్యక్రమం ఈ జూన్ నెలలోనే ప్రారంభమవుతుందని చాలా ఫేక్ న్యూస్ అయితే రావడం జరుగుతుంది. ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల కార్యక్రమం అయితే ప్రారంభం కాబోతుంది. కానీ జూలై 2వ వారం నుంచి డబ్బుల పంపిణీ కార్యక్రమం ఆగస్టు 2వ వారం వరకు రైతు బంధుకు సంబంధించి, రైతు భరోసాకు సంబంధించి ఎకరానికి 7,500 పంపిణీ కార్యక్రమం ఉండబోతుందని వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు కూడా పేర్కొనడం అయితే జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మందికి ఎవరైతే వ్యవసాయ సాగుకు మాత్రమే వ్యవసాయ భూమిని వాడుతున్నారో ఆ రైతన్నల ప్రతి ఒక్కరికి కూడా దీనికి సంబంధించిన డబ్బుల కార్యక్రమం అయితే ఉండబోతుంది. ఎవరైతే వ్యవసాయ నిమిత్తం మాత్రమే వాడుతున్నారో భూమిని వారికి మాత్రమే డబ్బుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ఎవరైతే దేవాలయాల కోసం, పారిశ్రామికం కోసం, అదేవిధంగా ఇండస్ట్రీల కోసం వాడుతున్నారో వారందరికీ రైతు భరోసా డబ్బులు వేయమని ప్రభుత్వం బేకరతుగా తన సమాధానం అయితే చెప్పింది. ఇది వరకు రైతు బంధు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో పట్టా పాస్బుక్ దారు అయితే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా డబ్బుల పంపిణీ కార్యక్రమం ఉండేది. కానీ
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వ్యవసాయ నిమిత్తం ఎవరైతే తన భూములను వినియోగిస్తున్నారో వారికి మాత్రమే డబ్బుల పంపిణీ కార్యక్రమం ఉండబోతుందని పేర్కొనడం అయితే జరిగింది. ఇక ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ప్రజలకు శుభవార్త. జూన్ జూలై పింఛన్లు 4016, 6016, 28 నుంచి 1వ తారీఖు వరకు ఇక్కడ ఇస్తారు. ఈ పత్రం తీసుకొని వెళ్ళండి. ఇదివరకే మనకు తెలంగాణ రాష్ట్రంలో మే నెల ఆసరా పింఛన్లు అన్ని జిల్లాల్లో జమ అయిపోయాయి. 1-2 జిల్లాల్లో కొన్ని అనివార్య కారణాల వల్ల పెండింగ్లో ఉంది. ఈ జూన్ నెల ఆసరా పింఛన్లు, జూలై నెల ఆసరా పింఛన్లు కలిపి ఒకేసారి ఇస్తారని ప్రభుత్వం నుంచి వార్తలు వస్తున్నాయని సోషల్ మీడియాలో అన్ని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ తెలంగాణ ప్రజలకు ఒక శుభవార్త మాత్రమైతే ఉంది. ఈ జూన్ నెల ఆసరా పింఛన్లు మాత్రం ఈ 28 లేకపోతే 30 నుంచి ప్రారంభమై 4 నుంచి 5 వరకు పాత పింఛన్ 2016, 4016 రూపాయల పంపిణీ కార్యక్రమం పోస్ట్ ఆఫీస్లోనే ఉండబోతున్నట్లయితే సమాచారం. ఇది జిల్లాలకు అనుగుణంగా సమయానుసారంగా కొద్దిగా ఒక 2-3 రోజులు వెనక ముందు అయ్యే అవకాశం అయితే ఉంది. కానీ మిగతా ప్రతి ఒక్కరికి మాత్రం ఈ పంపిణీ కార్యక్రమం అయితే యథావిధిగా ఉండబోతున్నట్లయితే సమాచారం. మరి శుభవార్త ఏంటంటే ఎవరైతే ప్రజాపాలన పథకంలో కొత్తగా ఆసరా పింఛన్ల కోసం అప్లై చేసుకున్న 5 లక్షల మందిని కలుపుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇదివరకే పింఛన్లు పొందుతున్న ఫేక్గా బోగస్ సర్టిఫికెట్స్ పెట్టి ఫేక్గా సదరం సర్టిఫికెట్స్ పెట్టిన చాలా మందికి ప్రభుత్వం రద్దు చేస్తూ కొత్త ఆసరా పింఛన్ల పంపిణీ లిస్టును జూలై మొదటి వారంలోనే ఇచ్చి 58 లక్షల మందికి కొత్త వారికి 2016 నుంచి 4016 రూపాయలకు, 4016 రూపాయల నుంచి 6016 రూపాయలకు ప్రభుత్వం పెంచబోతున్నట్లు సమాచారం. దీని ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలకు శుభవార్తగానే చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్నా ఇంకా పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉండకపోవడం పట్ల పలు విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఆ విమర్శలన్నింటినీ మూసివేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల్లో జరిగే 12,751 సర్పంచుల యొక్క పదవి కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పెరిగిన ఆసరా పింఛన్లను ఇవ్వబోతుంది. కారణం తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలలో సర్పంచుల విజయం పింఛన్దారుల చేతిలోనే ఉంటుంది, రైతన్నల చేతిలోనే ఉంటుంది. కావున వారి ఓట్లను కొల్లగొట్టాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తన పావులను కదుపుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ప్రభుత్వానికి ఈ విధంగా ఎన్నికల శైలి కోసం మాత్రమే ప్రజా సంక్షేమ పథకాలను తీరుస్తానంటే ప్రభుత్వం లోక్సభ ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన గుణపాఠాన్ని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇస్తారని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ముఖ్యమైన సమాచారం కోసం మిత్రులారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.